టేబుల్ స్పూన్ చాయ్ పత్తి. ఫస్ట్ వాటర్ వేసుకున్నామండి, 1.5 గ్లాసు. 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి. అందులోనే మళ్ళీ మీ టేస్ట్ సరిపడా, స్వీట్ సరిపడా షుగర్ వేసుకోండి. ఫోర్ టు 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని కొద్దిగా మనకి మరుగు వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత అల్లం వేసుకుంటున్నామండి మేము. అల్లం చితగ్గొట్టి వేసింది. దంచి పెట్టుకున్న అల్లం కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నామండి, మాకు ఘాటు ఎక్కువ కావాలి. చాయ్ చూడండి ఎంత బాగా మరుగుతుందో. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే మనకి అల్లం దాని టేస్ట్ అన్నది దిగుతూ ఉంటుంది, దాని రసం, అల్లం యొక్క రసం దిగుతూ ఉంటుంది, బాగుంటుంది అప్పుడు మనకి. తెలిసేలా బాగా మరిగింది కదండి, ఇప్పుడు పాలు వేసుకుంటున్నాము. చూడండి పాలు మరిగాక ఎలా వచ్చిందో టెక్స్చర్ అనేది మనకి చాయ్ సేమ్ మన హోటల్లో ఉన్నట్టే వచ్చింది చూడండి టెక్స్చర్. చాలా బాగా ఉంది కదండి, ఇలా తిరగొడుతుంటే మనం సేమ్ హోటల్లో చేసుకున్నట్టే వస్తుందండి మనకి టేస్ట్ అన్నది. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా. స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి. ఇప్పుడు గ్లాసులో చూడండి మా గ్లాసులు ఎలా ఉన్నాయో. ఇదిగోటండి చాయ్. మా టేస్టీ చాయ్ రెడీ అయింది.